వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీ అందరికీ తెలుసు నేను 30 డేస్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ తీసుకున్నా అని చెప్పేసి. అందులో ఈరోజు నేను డే 9th డే నైన్త్ డే ఛాలెంజ్ అయితే చేశాను. మీ అందరికీ తెలుసు నేను 30 డేస్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ చేస్తున్నానని. సో అందులో ఈరోజు అయితే డే 9 అనమాట. సో ఇన్ని రోజులు నేను ఆనియన్ హెయిర్ ప్యాక్, ఆనియన్ సీరం, ఇంకా అలాగే వెరైటీగా ఫ్లాక్స్ సీడ్ జెల్ అన్నీ యూస్ చేశాను కదా. బట్ ఈరోజు మాత్రం నేను హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాను. నా హెయిర్కి ఏమేమి హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నా అని చెప్పేసి మీకు వీడియోస్లో చూపిస్తూ ఉంటాను, క్లిప్స్గా షేర్ చేస్తాను. అండ్ మంచి హెయిర్ ప్యాక్ అంటే మనం హెన్నా ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాము. బట్ ఈరోజు నేను వేసుకుంటున్న హెయిర్ ప్యాక్లో హెన్నా అయితే ఉండదు. సో అదేంటి అనేది చెప్పేసి వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఎవరైనా హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ తీసుకున్నారా కామెంట్ చేయండి. అండ్ నాకైతే డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. నేను ఎప్పుడు మా మమ్మీని అడుగుతూ ఉంటాను, నా హెయిర్ ఎలా ఉంది చెప్పు మమ్మీ, నేను కేర్ తీసుకుంటున్నాం కదా అని చెప్పి. సో నేను మా మమ్మీ త్రూ కూడా నేను నా హెయిర్ ఎలా అవుతుంది అనేది చెప్పి నేను తెలుసుకుంటున్నాను. అండ్ నాలాగే ఇంకెవరైనా హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారా కామెంట్ చేయండి. అలాగే హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి మనం పెట్టుకునే టెన్షన్కే ఇంకెక్క హెయిర్ ఫాల్ అవుతుంది అని నాకు అర్థమైంది. సో నేనైతే ఆ టెన్షన్ కూడా తీసేసుకొని హెయిర్ పైన ఫోకస్ చేస్తుంటే నాకు అర్థమవుతుంది మనం కేర్ తీసుకుంటే డెఫినెట్గా బాగుంటుందని చెప్పి. సో ఎవరైనా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి, లేట్ అవుతున్నా వెయిట్ చేయండి, డెఫినెట్గా మనకి మంచి హెయిర్ అనేది వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకా లేట్ ఎందుకు, వీడియోకి అయితే వెళ్ళిపోతుంది. సో ముందుగా అయితే నేను ఇక్కడ నా హెయిర్ చూసారు కదా. సో దీనికైతే నేను హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. నా దగ్గర ఈ హెయిర్ ఆయిల్ అప్లికేటర్ ఉంది. సో ఇంకా దాంతో నేను హెయిర్ ఆయిల్ అప్లై చేస్తున్నాను. నేను ఈ హెయిర్ ఆయిల్లో విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే మిక్స్ చేశాను కోకోనట్ ఆయిల్లో. ఇంకా మొత్తం ముందుగా అయితే మనం ప్యాక్ వేసుకునే ముందు హెయిర్ ఆయిల్ కంపల్సరీ అప్లై చేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే నేను మసాజ్ చేసుకుంటున్నాను. ఒక 5 to 10 minutes అలా మసాజ్ చేసేసుకొని ఇంకా నేను హెయిర్ బన్ చేసుకున్నాను. ఇలా ఒక 1 to 2 hours ఆయిల్ అలానే ఉంచేసుకోవాలి. ఇంకా ఈలోపు అయితే మనము ఒక ప్యాక్ రెడీ చేసుకుందాము. సో నేనైతే ఈ 3 ప్యాక్స్ తోటి హెయిర్ ప్యాక్ రెడీ చేసుకుంటున్నాను. సో ఇందులో శికాకాయ పౌడర్, ఆమ్లా పౌడర్, ఇంకా అరిటా పౌడర్ ఉందన్నమాట. సో ఇవి 3 ప్యాక్స్ని మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను హెయిర్ ప్యాక్ వేసుకుంటాను. సో అందులో ఫస్ట్ అయితే ఒక బాయిల్ పెట్టుకొని దాంట్లో ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం నేను టీ పౌడర్ మిక్స్ చేశాను. సో మనకి ఇప్పుడు ఆ వాటర్ తోటి మనము హెయిర్ ప్యాక్ వేసుకుంటాము. ఇంకా తర్వాత నేను హెయిర్ క్వాంటిటీని బట్టి 2 టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్, 2 టేబుల్ స్పూన్ అరిటా పౌడర్, 1 టేబుల్ స్పూన్ శికాకాయ మాత్రమే తీసుకున్నాను. ఇంకా తర్వాత వాటిని మొత్తం మిక్స్ చేసి మనకి అక్కడ డికాషన్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ బ్లాక్ టీని ఏదైతే ఉందో దాన్ని వెంటనే మనకి వేడిగా మిక్స్ చేసుకోకూడదు. ఒక 10 minutes పక్కన పెట్టేసి చల్లారాక మంచిగా ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే నాకు వాటర్ చల్లారిపోయాయి. వాటిని తీసుకొని ఇప్పుడు ఇందులో నా క్వాంటిటీని బట్టి మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మనకి ఒక థిక్ పేస్ట్ లాగా రావాలి, మరీ థిక్గా కూడా ఉండకూడదు, వాటర్గా. అప్పుడు మనకే అంత అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో నార్మల్ థిక్నెస్ ఉంటే చాలు. ఇంకా అందులో నేను ఇక్కడ పెరుగు యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర పెరుగు లేకపోతే ఎగ్ వైట్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. హెయిర్కి మంచి షైనింగ్ ఇస్తుంది అండ్ స్మూత్గా కూడా ఉంటుంది. సో ఇక్కడ నేనైతే అప్లై చేసుకున్నాను. ఈ రెమెడీ నాకు మా అక్క చెప్పింది. మా అక్క బేసికల్గా ఈ ప్యాక్ తోటి కాదు, హెన్నా వేసుకుంటుండే. సో దాంట్లో టీ పౌడర్, ఇంకా ఎగ్ వైట్, ఇంకా పెరుగు మిక్స్ చేసుకుంటుండే. సో నేను ఇన్స్టెడ్ ఆఫ్ హెన్నా నేను ఈ ప్యాక్స్ అయితే యూస్ చేస్తున్నాను. ఆమ్లా మనకి హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది. శికాకాయ కూడా హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. ఇంకా మనకి హెయిర్ షైనింగ్ ఇస్తుంది, హెయిర్ స్మూత్గా సాఫ్ట్గా చేస్తుంది. సో ఇంకా నేను అందుకే హెయిర్ ఫాల్ తగ్గించడం మెయిన్ నా బేసిక్ ఏంటిదంటే నేను హెయిర్ ఫాల్ తగ్గించుకోవడమే. హెయిర్ ఫాల్ తగ్గితే ఆటోమేటిక్గా మనకి హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది కదా, హెయిర్ రీగ్రోత్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను మా మమ్మీతో అయితే మొత్తం పార్ట్ టు పార్ట్ అప్లై చేయించుకున్నాను. ఇంకా తర్వాత నేను హెయిర్ ప్యాక్ వేసేసుకొని నీట్గా ఇక్కడ నేను షవర్ క్యాప్ అయితే పెట్టుకుంటున్నాను మంచిగా హెయిర్ ప్యాక్ పట్టడానికి. ఇంకా ఇదైతే హెయిర్ వాష్ చేసుకున్న డే అయితే మనం అసలు షాంపూ పెట్టకూడదు. సో ఇది నేను నైట్ హెయిర్ వాష్ చేశాను. సో అందుకే నేను షాంపూ పెట్టలేదు, నా హెయిర్ ఇలా ఉంది. ఇంకా తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకున్నాక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇలా ఆయిల్ పెట్టుకుంటున్నాను. అండ్ ఇలా మంచిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఒక 1 to 2 hours అలా ఉంచేసేయాలి. తర్వాత ఇక్కడ నేను హెయిర్ బన్ చేసుకొని ఒక 1 to 2 hours రెస్ట్ ఇచ్చేసాను నా హెయిర్కి. అండ్ ఆఫ్టర్ రెస్ట్ ఇప్పుడు మనం షాంపూ తోటి హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఇంకా నేను యూజ్ చేసే బేసిక్ షాంపూ తోటి ఇక్కడైతే నేను హెయిర్ వాష్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు హెయిర్ వెట్గా ఉంటుంది కాబట్టి మీకు రిజల్ట్స్ అనేటివి తెలీదు. ఇంకా నార్మల్గా మనకి హెయిర్ డ్రై అయినాక రిజల్ట్స్ అయితే తెలుస్తుంది. బట్ నాకైతే మంచిగా అనిపించింది హెయిర్ ప్యాక్. డెఫినెట్గా నాకు
హెయిర్ ఫాల్ తగ్గినట్లుగానే అనిపిస్తుంది. సో, ఇది సెకండ్ టైం అనుకుంటా నేను ట్రై చేసింది. అండ్ ఆఫ్టర్ హెయిర్ డ్రై అయ్యాక నా హెయిర్ అయితే ఇలా ఉంది. మీరే చూడొచ్చు ఎంత షైనీగా, ఎంత సిల్క్‌గా కనిపిస్తుందో. అండ్ చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటుంది. అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది డెఫినెట్‌గా. మనం ఏదైనా ట్రై చేస్తేనే కదా మనకు తెలుస్తుంది. ఇది జరుగుతదా, జరగదా అని చెప్పి ముందే అనుకుంటే ఏది అవ్వదు కదా! సో, నాకైతే తెలుస్తుంది నా హెయిర్‌లో చేంజ్. సో, ఎవరైనా ట్రై చేస్తున్నారా? కామెంట్ చేయండి. అండ్ నాకైతే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి నేను యూజ్ చేస్తున్న ఎవ్రీ ప్యాక్‌లో. సో, ఇంకా వీడియోస్ కావాలనుకుంటే చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా!